1990ల ఆ పల్లెటూరి ఉదయం ఆకాశమంతా వర్ష మేఘాలు కమ్ముకుంటే తిక్కీ రీతు కళ్ళల్లో ఆనందం మెరిసింది. చల్లని గాలి బలంగా వీచింది. కొబ్బరి చెట్లు ఊగాయి. వర్షం రాబోతుందని ప్రకృతే చెప్పేసింది. మొదటి వాన చినుకులు నేలను తాకగానే ఆ మట్టి పరిమళంతో వారి మనసులను నింపేసింది. వర్షం కాస్త జోరందుకుంది. విక్కీ రీతు మాత్రం ఆనందంతో వీరంతా పరుగులు తీశారు. బురద నీటిలో ఉప్పో దూకుడు, నవ్వులు, చిందులు, చిన్ననాటి జ్ఞాపకాలు అలా మొదలయ్యాయి. కాగితపు పడవను నీటిలో వదిలి అది నెమ్మదిగా తేలుతుంటే వారి కలలు కూడా దానితో పాటు సాగాయి. పొలాల్లో రైతుల చిరునవ్వులు, కురిసిన వాన భూమికే కాదు ప్రతి మనిషికి కొత్త ఆశను తీసుకొచ్చింది. వానలో నెమలి నాట్యం, కప్పల బెకబెకలు, ప్రకృతి మొత్తం ఒక అందమైన సంగీతంలా మారిపోయింది. మర్రి చెట్టు ఊయలపై రీతు నవ్వులు, ఆమెను నెమ్మదిగా ఊపుతున్న తిక్కీ ప్రేమ, ఆ క్షణం అమూల్యం. ఇంటి గుమ్మం దగ్గర అమ్మ చేతిలో తువ్వాళ్లతో పిల్లలను ప్రేమగా ఇంటికి పిలిచింది. అమ్మ పిలుపు వినగానే ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటివైపు పరుగులు తీశారు. తడి బట్టలు మార్చుకుని తువ్వాళ్లతో తల తుడుచుకుంటూ వానలో ఆడిన ఆనందాన్ని గుర్తు చేసుకున్నారు. వేడివేడి పకోడీలు, ఆవిరి ఎగిసే టీ, వాన రోజు సాయంత్రానికి అంతకంటే పెద్ద సంతోషం ఇంకేముంది. వరండాలో కుటుంబం అంతా కలిసి వానను చూస్తూ గడిపిన ఆ ప్రశాంతమైన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనివి. అమ్మమ్మ చెప్పిన కథ ఆసక్తిగా విన్న విక్కీ రీతు ఆ రోజుల్లో అదే అసలైన వినోదం. వాన తర్వాత ఊరంతా కొత్తగా మెరిసిపోయింది. పచ్చని పొలాలు, నిండిన కాలువలు, ప్రకృతి నవ్వింది. ఆకాశంలో రంగుల హరివిల్లు కనిపించగానే ఇద్దరి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి మెరిశాయి. సాయంత్రపు బంగారు వెలుగులో వర్షంతో తడిసిన ఆ పల్లె మరింత అందంగా కనిపించింది. వరండాలో కూర్చొని జారిపడే వాన చినుకులను చూస్తూ ఆ క్షణాన్ని మనసులో దాచుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే 1990ల బాల్యాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మార్చాయి. మీ బాల్యంలోని ఇలాంటి వాన జ్ఞాపకాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి.